హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య ఎడ్యుటెక్. సో ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ లో మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే రివర్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ స్ట్రింగ్. సో దీని అర్థం ఏంటి అని అంటే, సో ఎగ్జాంపుల్ చూడండి గైస్, ఇండియా ఈజ్ మై కంట్రీ అని తీసుకుంటే ఇండియా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను రాస్తా ఉన్నాను. ఇండియా ఈజ్ మై కంట్రీ అనేది స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ఏంటి, ఇండియా ఈజ్ మై కంట్రీ. దీన్ని రివర్స్ ఎలా చేస్తామనంటే, గుర్తుపెట్టుకోండి, రివర్స్ అంటే ఏంటి, కంట్రీ మై ఈజ్ ఇండియా. ఎలా వచ్చింది చూడండి, ఇండియా ఈజ్ మై కంట్రీ ఏమవ్వాలి, కంట్రీ మై ఈజ్ ఇండియా అని అవ్వాలి. సో వీటిని రివర్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అని అంటాము. ఓకేనా? సో ఫైన్. సో దీనికి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, స్ట్రింగ్ డిక్లేర్ చేసుకోవాలి. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు, గైస్ నేను ఇక్కడ యూజర్ ఇన్పుట్ తీసుకోవడం లేదు, డైరెక్ట్ ఇన్పుట్ ఇస్తా ఉన్నాను. సో మీరు యూజర్ ఇన్పుట్ కూడా వాడొచ్చు, సేమ్ ప్రోగ్రామ్ వర్కౌట్ అవుతుంది. సో నా స్ట్రింగ్ ఏంటంటే ఇండియా ఈజ్ మై కంట్రీ. సో ఇండియా ఈజ్ మై కంట్రీ. అండ్ ఇప్పుడు నాకు దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది అనేది ఐడియా లేదు కాబట్టి, సో రివర్స్ ఈక్వల్స్ టు, సారీ గైస్, స్ట్రింగ్ రివర్స్ ఈక్వల్స్ టు ఎంటీ. నౌ అబ్జర్వ్ ద ప్రోగ్రామ్. సో ఇక్కడ వీటిని నేను ఫస్ట్ ఏం చేయాలంటే, ఇండియా ఈజ్ మై కంట్రీ అనేది ఒక స్ట్రింగ్. సో వీటిని నేను స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా అంటే స్పేసెస్ దగ్గర స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, స్ప్లిట్ అనేది ప్రీడిఫైన్ మెథడ్ స్ట్రింగ్ లో. నౌ స్ట్రింగ్ దీని రిటర్న్ టైప్ ఏంటంటే స్ట్రింగ్ క్యారెక్టర్ అది. సో ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ str ఈక్వల్స్ టు s డాట్ స్ప్లిట్. సో ఉన్న స్ట్రింగ్ ని స్పేసెస్ తో స్ప్లిట్ అవ్వమన్నాను. అంటే ఇంటర్నల్ గా ఇది ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే, ఇండియా అనేది ఒకటి అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇండియా కామా ఈస్ కామా మై కామా కంట్రీ. సో ఇప్పుడు నాకు ఇండియా ఈజ్ మై కంట్రీ అనేది ఇండివిజువల్ స్ట్రింగ్ గా అయింది. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేయాలంటే ఎలా అని అంటే, దీనికి మీకు అరే లైక్ రివర్స్ ఆఫ్ అరే ప్రోగ్రామ్ తెలిసి ఉండాలి, అప్పుడు ఇంకా ఈజీ. ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ int I equals to 0 and sorry guys, I equals to str of length minus 1. I equals to str of length minus 1 and I greater than or equals to 0 and I minus. దెన్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేనేమని చెప్తా ఉన్నానంటే రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ ప్లస్ str ఆఫ్ I. అంటే ఇప్పుడు str అంటే ఏంటి, str లో 4 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇప్పుడు దీని లెంత్ ఎంత, 1 2 3 4, ఇండెక్స్ ఎంత 4 - 1 అంటే 3, ఐ వాల్యూ 3 లో ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది, కంట్రీ ఉంది. కంట్రీ దాని తర్వాత నేను ఏమడుగుతానంటే ప్లస్ స్పేస్ తీసుకోవాలి. అండ్ ఇలా 1 by 1 దానికి యాడ్ అవుతూ వెళ్తాయి. ఫైనల్ గా నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ రివర్స్ చేస్తా ఉన్నా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నా అవుట్పుట్ ఏమొచ్చింది, కంట్రీ మై ఈస్ ఇండియా. సో దీన్ని ఇంకా నీట్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలని అంటే మీరు ఏం చేసుకోవచ్చానంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ బిఫోర్ రివర్స్ ఈక్వల్స్ టు ఎస్ అండ్ ఇన్సైడ్ ద కన్సోల్ డాట్ రైట్ లైన్ మనం ఏం రాసుకోవాలని అంటే ఆఫ్టర్ రివర్స్ ఈక్వల్స్ టు ప్లస్ రివర్స్. నౌ కంట్రోల్ ఎస్. సో ఒకసారి చూడండి, రన్ చేస్తా ఉన్నాను. అవుట్పుట్ ఏమొచ్చింది, బిఫోర్ రివర్స్ ఇండియా ఇస్ మై కంట్రీ, ఆఫ్టర్ రివర్స్ కంట్రీ మై ఈస్ ఇండియా. సో గైస్ అబ్జర్వ్ చేసినారు కదా అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో ఇది గైస్, ఇలా మనం రివర్స్ వర్డ్స్ ని రివర్స్ చేయొచ్చు స్ట్రింగ్ లో. ఓకే, సో గైస్ మీకు ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ కావాలి అని అంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ ఎవ్రీడే 12 o'clock మీకు ఈ C# ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ కావచ్చు, జావా ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ కావచ్చు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అండ్ వీటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు మీ ఇంటర్వ్యూలో ఫేస్ చేసిన కష్టమైన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వాటిని కామెంట్స్ లో మెన్షన్ చేయండి.
అండ్ నేను వాటిని డీకోడ్ చేసి అండ్ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ద సూర్య ఎడిటింగ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ ద సపోర్ట్. థ్యాంక్ యూ.